ఎప్పుడన్నా త్వరగా అబ్రాడ్ వెళ్ళిపోదాము, అక్కడికెళ్ళి జాబ్ చూసుకుందాము అనుకునే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, అదే మిడిల్ ఈస్ట్ ఎక్కడికన్నా వెళ్ళి విజిట్ వీసా మీద వెళ్ళి జాబ్ చూసుకుందాం అనుకునే వాళ్ళకి నేను ఒక శుభవార్త చెప్తాను. మీరు యూరోప్లోని ఒక దేశం వెళ్ళొచ్చు. సేమ్ పద్ధతిలో విజిట్ వీసా మీద 5 రోజులలో మీకు వీసా వస్తుంది. మీరు ఇదే వీసా మీరు ఏజెంట్ని అడిగితే మీకు 5 లక్షలు తీసుకుంటారు. మీరు ఈ వీసాని 5 రోజులలో అతి తక్కువ డాక్యుమెంట్, మీ పాస్పోర్ట్, ఒక ఫోటో, బ్యాంక్ స్టేట్మెంటు, తర్వాత హోటల్ రిజర్వేషన్, అప్ అండ్ డౌన్ టికెట్, ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది చూపించగలిగితే 5 రోజులలో మీకు వీసా వస్తుంది. వీసా ఫీజు మీకు 3,000 నుంచి 4,000 అవుతుంది. ఈ ట్రావెల్ డాక్యుమెంట్స్ అవి ఇవి ప్రిపేర్ చేయడానికి ఒక 20,000 అవుతాయేమో. తర్వాత రిటర్న్ టికెట్ అన్నీ కలిపితే కూడా ఇంకో 20,000. ఏదేమైనా మీరు ₹1,00,000 మీరు వెళ్ళి వచ్చేస్తారు. మీకు 5 లక్షల నుంచి 4 లక్షలు సేవ్ అవుతాయి. అదే జార్జియా. సో జార్జియా ఈ వీసా ఇస్తుంది, టూరిస్ట్ వీసా కూడా ఇస్తుంది. ఈ వీసా మీరు ఇంట్లో నుంచి అప్లై చేయొచ్చు. 3 నుంచి 4 రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుంది. అదే టూరిస్ట్ వీసా విఎఫ్ఎస్ ద్వారా వెళ్ళాలి. 4,000 అవుద్ది. 15 నుంచి 30 రోజులు వీసా వస్తుంది. దీని వ్యాలిడిటీ మీకు 120 రోజులు ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఉద్యోగం ఎత్తుక్కోవచ్చు ఎంప్లాయర్ని డైరెక్ట్గా కలిసి. మీకు అక్కడ ఎంప్లాయర్ ఎవరన్నా ఉద్యోగం స్పాన్సర్ చేస్తే మీకు అక్కడ టీఆర్సీ ఇస్తారు. మీరు అక్కడి నుంచి అక్కడే మీరు వీసా కన్వర్షన్ చేసుకోవచ్చు. లేదా ఇండియా వచ్చి మళ్ళీ వెళ్ళి టీఆర్సీ ద్వారా అఫీషియల్ డాక్యుమెంట్స్ ద్వారా మీరు వెళ్ళి హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. ఇది యూరోప్లో ఒక భాగం. మీరు అక్కడ ఈజీగా సెటిల్ అవ్వచ్చు. అక్కడ నుంచి యూరోప్లో ఉన్న అన్ని దేశాలు మీరు టీఆర్సీ, అక్కడ రెసిడెన్సీస్ ఇవన్నీ 3 నెలల తర్వాత మీకు వస్తాయి. వచ్చిన తర్వాత మీరు అక్కడ నుంచి ఇంకా ఎక్కడికన్నా మీ ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా ఉంటే యూరోప్లోని వేరే దేశాలు వెళ్ళొచ్చు. బట్ మినిమం 1 ఇయర్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్ చూడండి. తర్వాత దీనికి పెద్ద వీడియో కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి జార్జియా అని, నేను దీని గురించి పెద్ద వీడియో పెడతాను. రైట్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.